మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. మళ్ళీ మీకు టెట్ సిలబస్తో మేము ముందుకు వచ్చాను. అంటే డిఎస్సికి చాలా టైం ఉంది కాబట్టి టెట్కి అప్లై చేసి కొంచెం స్కోర్ పెంచుకోవాలని అనిపించింది నాకు. అందుకే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ టెట్ అప్లై చేశాను. ఓకేనా, నేను ఒకప్పుడు కోచింగ్ తీసుకున్నానండి, కానీ తర్వాత తీసుకోలేదు. ఇవి మాత్రం కొత్త బుక్సే. ఓకేనా, 6th to 10th వరకు నేను తెలుగు చెప్తాను. తెలుగు ఇప్పుడంటే అదే ఫర్దర్గా వరుసగా వీడియోస్ చేస్తాను. ఓకేనా, మనం 6th క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు 6th, దీని టెక్స్ట్ బుక్ పేరు వచ్చేసి మనకి పేరు దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా నేను క్లియర్గా చెప్తాను. నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఆ నోట్స్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈజీ వేలో తక్కువ టైంలో చెప్తాను. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు. ఎవరైనా రాసుకోవాలంటే మీరు పాస్ చేసుకుని ఆపుకొని రాసుకోండి. ఓకే, చూడండి. ఫస్ట్ మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇది. దీని పేరు వచ్చేసి మనకి తెలుగు బాట. ఓకే, తెలుగు బాట, తెలుగు వాచకం బుక్ ఇది 6th. ఇది సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఇది పంపించబడింది బుక్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి 6th క్లాస్ చూద్దాము. ఫస్ట్ లెసన్ వచ్చి మనకి అమ్మఒడి లెసన్. చాలా బాగుందండి లెసన్, చక్కగా ఉంది. చిన్న లెసన్, అమ్మఒడి లెసన్. ఒక గేయం ఇచ్చాడనమాట. ఇచ్చి దాని గురించి కవి గురించి ఇచ్చాడు, దాని సారాంశం ఇచ్చాడు, తర్వాత ఉద్దేశం ఇచ్చారు, తర్వాత కవి ఎవరు అనేది ఇచ్చారు. ఓకే, చూడండి. అమ్మఒడి కథ యొక్క ఉద్దేశం ఏంటంటే అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం. ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశ్యం. అక్కడ బిట్ ఎలా అయినా అడగొచ్చు. ఈ లెసన్ యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే తల్లి ప్రేమను గొప్పతనాన్ని మనకి తెలియజేయడం. ఓకే, ఈ ఒక్కసారి కవి గురించి చూద్దాము, మళ్ళీ సారాంశం చూద్దాం. సారాంశం నేను క్లియర్గా ఇంట్రెస్టింగ్గా రాశాను. చూడండి, ఉద్దేశం అయిపోయింది, సారాంశం. పిల్లలు ఏం చెప్తున్నారంటే వాళ్ళ అమ్మ గురించి, మా అమ్మ నాకు ప్రత్యక్ష దైవము, తొలి గురువు. అందరికీ అంతే కదా తల్లి. అమ్మ ఒడి నాకు బడి గుడి అని ఈ లెసన్లో వాళ్ళు చెప్తున్నారు. మాకు నిరంతరం సంతోషాన్ని ఇచ్చేది, పిల్లలు ఏమంటున్నారంటే మాకు నిరంతరం సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే అమ్మ పెదవులపై చిరునవ్వు. అంటే పిల్లలు సంతోషాన్ని ఇచ్చేది ఏమని చెప్పారు అని అడగొచ్చు. చిరునవ్వు మాకు సంతోషాన్ని ఇస్తుంది. తను నవ్వితే వీళ్ళకి సంతోషం. మా చెవులకు అలంకారం ఏంటంటే అమ్మ అందమైన మాటలు. అమ్మ అందమైన మాటలే మా చెవులకు అలంకారము. ఇక్కడ ఎలా ఇచ్చాడంటే అమ్మ మంజుల భాషణం, శ్రావ్యము వీణుల భూషణం. అంటే అమ్మ మంజుల భాషణం అంటే అందమైన మాటలు, శ్రావ్యము అంటే వినసం పైన, వీణుల భూషణము అంటే భూషణం అంటే నగలతో సమానము. మా చెవులకు నగలతో సమానము. ఓకేనా, అలంకారం అన్నాడు కదా అది. మాకు అన్నిటినీ సమకూర్చేది అమ్మ మనసులోని ప్రేమ. అమ్మ ప్రేమే అంటే అమ్మ హృది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే అమ్మ హృది అనురాగము, దివ్యము భవ్యము యోగము. అంటే అమ్మ మనసులోని ప్రేమే అన్నీ మనకి. అమ్మ చల్లని కరములు. ఓకే, భవ్యము యోగము అంటే అమ్మ మనసులోని ప్రేమ మనకి అన్నీ సమకూరుస్తుంది, అన్నిటినీ. అమ్మ చల్లని కరములు దాన ధర్మములకు ఆకరములు అంటే నిలయము. చూడండి, దాన ధర్మాలకు నిలయాలు ఏమిటి అని అడగొచ్చు. అమ్మఒడి కథలో అంటే లెసన్లో దాన ధర్మాలకు నిలయాలని దేనితో పోల్చాడు అంటే అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు. అమ్మ తాకిన నేల శుభాలు పండించే పొలము. ఇక్కడ క్షేత్రము అని ఇచ్చాడు. క్షేత్రం అంటే పొలం. అమ్మ చరణ తలమ్ములు క్షేమము పండు పొలమ్ములు. క్షేత్రం అన్న పొలం అన్న పొలమే. ఇక్కడ క్షేమము పండు పొలములు అంటే క్షేమం అంటే శుభాలు పండించే పొలములు అంటే బాగా పండే పొలాలు. అమ్మ కన్నుల కాంతులు లోకములకు సుఖశాంతులు. లోకానికి సుఖాన్ని చేకూర్చేవి అమ్మ చల్లని చూపులు. అమ్మయే నా సర్వస్వము, ధైర్యము బలము గర్వము. మొత్తం తల్లి గురించే ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా చూడండి, లోకానికి సుఖాన్ని శాంతిని ఇచ్చేది ఏంటంటే అమ్మ కళ్ళలోని కాంతులు. ఇలా రివర్స్లో రాశానంటే బిట్ ఏ వైపు నుంచి అడగొచ్చు అనేది దీన్ని బట్టి మీకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి అమ్మ ఒడి రచయిత ఎవరంటే బాడిగ వెంకట నరసింహారావు గారు. బాడిగ వెంకట నరసింహారావు గారు మనకి రచయిత అన్నమాట. ఇదిగోండి, ఈయన బాడిగ వెంకట నరసింహారావు గారు అమ్మఒడి రచయిత. ఈయన గురించి క్లియర్గా ఇక్కడ రాశాను చూడండి. అంటే మనకి ఈజీ వేలో గుర్తుండేలా రాశాను. ఈయన జన్మస్థలం వచ్చి కృష్ణా జిల్లా, కృష్ణా డిస్ట్రిక్ట్,
కౌతరంలో జన్మించాడు ఈయన. పిల్లల కోసం 17 పుస్తకాలు రాశారు. ఇది ఇంపార్టెంట్. పిల్లల కోసం 17 బుక్స్ రాశారు. నెక్స్ట్ ఇతను బాలబంధుగా ప్రసిద్ధి. ఈయన బిరుదు ఏంటంటే మనకి బాడిగ నరసింహారావు గారి బిరుదు బాలబంధు. బాలల కోసం పిల్లల కోసం పుస్తకాలు రాశారు కాబట్టి ఈయన బాలలకు బంధు అంటే చుట్టాల వంటి వాడని అర్థం. బాడిగ, బాలలు, బాలబంధు అన్నీ బా మీద వస్తున్నాయి చూడండి. అమ్మ ఒడి, బాడిగ, బాడిగ చూడండి, ఒడి బడి అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అమ్మ ఒడి, ఒడి ఒడి చూడండి, ఒడి బడి, బాడిగ, ఒడి బడి. నేనైతే ఇట్లానే గుర్తుపెట్టుకుంటా. ఒడి, అమ్మ ఒడిలో ఒడి తీసుకోండి, బాడిగలో బడి తీసుకోండి. అమ్మ ఒడి, బాడిగ. ఓకే, ఈయన ప్రసిద్ధుడు బాలబంధు. ఈయన రాసిన బుక్స్ మెయిన్గా ఇంపార్టెంట్ అయినవి బాలరసాలు, పూల బాలలు, అన్ని బాలల మీద ఫస్ట్ రాశాను చూడండి. బాలరసాలు, పూల బాలలు, బాలతనము, పాలబడి పాటలు, చిన్నారి లోకం. ఇవన్నీ కూడా పిల్లల గురించి వచ్చినవి వరుసగా రాశాను నేను మీకు, మనకి చదువుకోవడానికి వీలుగా. నెక్స్ట్ ఆవు, హరిశ్చంద్ర, ఋతువాణి. ఈ పుస్తకాలన్నీ కూడా పిల్లల కోసం రాశారు ఈయన. బాలరసాలు, పూల బాలలు, బాలతనం, పాలబడి పాటలు, చిన్నారి లోకం, నెక్స్ట్ ఆవు, హరిశ్చంద్ర, ఋతువాణి. ఓకే, నెక్స్ట్ మనకి ఈయన యొక్క జీవిత ధ్యేయం ఏంటంటే బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం. బాల సాహిత్యం అంటే పిల్లల గురించిన రచనలను ఉద్యమ స్ఫూర్తితో అంటే అన్ని ప్లేసుల్లో కూడా అంతటా వ్యాపింప చేయడమే ఈయన యొక్క జీవిత ధ్యేయం అంట. పిల్లల కోసం ఎంత కష్టపడ్డారో కదా. ఒక నాటకం రచించారు ఈయన చిన్నతనంలో. అనార్కలి పాత్ర ధరించారు. అనార్కలి పాత్ర ద్వారా ఆయనకు వచ్చిన చాలా మంచి పేరు వచ్చింది. దానివల్ల ఈయన్ని అనార్కలి నరసింహారావు గారని పిలిచేవారట. మనకు కూడా అంతే కదా, నిక్నేమ్స్తో పిలుస్తూ ఉంటారు కదా చిన్నతనంలో. అలాగే ఈయన వేసిన పాత్ర ద్వారా ఈయన్ని అనార్కలి నరసింహారావు అని పిలిచేవారట. అనార్కలి రచయిత ఎవరంటే మనకి వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు అనార్కలి రచయిత. అనార్కలి నాటకం వేసింది, అనార్కలి పాత్ర ధరించింది బాడిగ లక్ష్మీ నరసింహారావు గారు. బాడిగ వెంకట నరసింహారావు గారు. ఓకే, బాడిగ ప్రస్తుత పాఠ్యభాగం బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. బివి నరసింహారావు అంటే ఎవరు లేదు, బాడిగ వెంకట నరసింహారావు గారి సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ లెసన్లు ఎందులో ఉంది అని చాలాసార్లు మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సంపూర్ణ రచనలు, ఈయన రచించిన సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది ఈ లెసన్. ఓకే, నెక్స్ట్ ఈ లెసన్ అంతా అయిపోయింది మనకి. ఇందులో గ్రామర్ పార్ట్ ఏమీ లేదు, ఇంపార్టెంట్. ఓకేనా, ఈజీగానే ఉంది, గ్రామర్ పార్ట్ అయితే ఏమీ లేదు. లెసన్ మొత్తం కంప్లీట్గానే చెప్తున్నాను నేను. ఇక్కడ కొన్ని మీనింగ్స్ ఇచ్చాడు. కరము అంటే చేయి మనకు తెలుసు, ఖరం అంటే గాడిద, చలం అంటే కదిలేది, చలం, ఛ అంటే నెపము. చలం అంటే ఈ లెసన్లో లేదు కానీ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి చెప్తున్నాను. చలం అంటే నెపము, నెపం అంటే ఆ నెపంతో అంటాం కదా అలాగా. నెక్స్ట్ మనకి కష్టమైనవి రాశాను. పరం అంటే ఇతరం, జషము అంటే చేప, డంబం అంటే ప్రగల్భం. ఢంక అంటే డప్పు అని తెలుసు, డంబం అంటే ప్రగల్భాలు, గొప్పలు చెప్పుకోవడం. ఓకే, ఇక్కడ అసలు ఏమీ లేదు. ఇంకొక చిన్న కథ ఇచ్చాడు సెకండ్ లెసన్ స్టార్ట్ అయ్యే ముందు. చిన్న కథలు కూడా ఇంపార్టెంట్ మనకి. అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ అంటే ఈ లెసన్కి రిలేటెడ్ ఇస్తాడు. అంటే గణాధిపత్యం కోసం కుమారస్వామి మనకి వినాయకుడు పోటీ పడతారు చూడండి. అంటే వినాయక చవితి రోజు మనకి ఇది కూడా అడగొచ్చు. వినాయక చవితి రోజు చదివే కథ ద్వారా మనకి ఏ లెసన్ రాశారంటే మాతృదేవో భవ, పితృదేవో భవ. దేనికోసం వీళ్ళు పోటీ పడ్డారంటే గణాధిపత్యం. అంటే పరమశివుడు ఏం ప్రకటించారంటే మీరు గొడవ పడొద్దు, ఈ భూమండలాన్ని ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో 3 సార్లు ప్రదక్షిణం చేసి ఎవరైతే నా దగ్గరికి త్వరగా వస్తారో, భూమి చుట్టూ చుట్టేసి అంటే తిరిగి వచ్చేసి భూమి తిరిగేసి నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి గణాధిపత్యం అంటే అధికారం ఇస్తాననేసి చెప్తారు. చెప్తే కైలాసం యొక్క అధికారం అన్నమాట. అప్పుడు పరమశివుడు ప్రకటించగానే ఎవరు ప్రకటించారు అనొచ్చు. పరమశివుడు. ఎవరు పోటీ పడ్డారంటే కుమారస్వామి, అన్నయ్య కుమారస్వామి, తమ్ముడు వినాయకుడు.
అయితే నారదుడు ఏం చెప్పారంటే తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లే అని చెప్తారు. ఎవరికి? వినాయకుడికి. ఎందుకంటే వినాయకుడు దిగులుగా కూర్చుంటారు. నేను లావుగా ఉన్నాను, తనలాగా నేను వెళ్ళలేను కదా అని కూర్చుంటే ఈ సలహా ఇస్తారనమాట నారదుడు. ఎవరు చెప్పారంటే నారదుడి సలహాతో ఈ వినాయకుడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులకి నమస్కరించి 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. చేయడంతో ఈ భూమండలాన్ని చుట్టేసినట్టుగా అవుద్దనమాట. ఈ భూమి చుట్టుతూ ఉంటే వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు. ఏంటబ్బా అనుకుంటారు. నెమలి వాహనం మీద బయలుదేరి కుమారస్వామి ఇక్కడికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి తిని ఉంటారనమాట. ఎలా ఇది సాధ్యం అంటే తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తే భూమండలాన్ని చుట్టినట్టే అని వినాయకుడు చెప్తే తన ఓటమిని అంగీకరించి కుమారస్వామి తల్లిదండ్రులకు నమస్కరిస్తాడు. అప్పుడు వినాయకుడికి గణాధిపత్యం దక్కుతుందనమాట. ఈ స్టోరీ మనకి వినాయక చవితి రోజు మనం బుక్లో చదువుకుంటూ ఉంటాం. ఓకే, ఈ 2 స్టోరీస్తో కంప్లీట్ అయింది ఈరోజు క్లాస్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం తృప్తి లెసన్తో కలుద్దాం. ఓకే, కీప్ వాచింగ్. ఇంకా ఫాస్ట్గా చెప్తాను నెక్స్ట్ లెసన్స్. ఫస్ట్ లెసన్ కదా, భయపెట్టకూడదు కదా, కొంచెం స్లో చెప్పాను. ఎవరైనా పాస్ చేసుకుని టెక్స్ట్ బుక్ లేని వాళ్ళంటే రాసేసుకోండి. ఓకే, బిట్ మిస్ అవ్వకుండా చెప్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.